జగిత్యాలలో జీవన్ రెడ్డి అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీలో నుంచి బయటికి పోతారన్న వార్తలు అవన్నీ చూస్తున్నాం మనం. అయితే నిన్న ఆయన రాజీనామా ప్రకటించిండు. ఇగో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ను నింపేశారు. జీవన్ రెడ్డి ఆయన గత కొన్ని రోజుల నుంచి పార్టీలో నుంచి బయటికి పోతాడు, 25వ తారీఖు రాజీనామా చేస్తాడని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. 40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని మోస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత భవిష్యత్తులో ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో అనే చర్చ కూడా వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన ఓడిపోయిండు. సో ఆయన ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసిండు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ను నింపేశారు. అంటే ఇప్పుడు వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి జీవన్ రెడ్డి అంటున్నాడు. ఇగో దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడం ఏంటి? వేం నరేందర్ రెడ్డి ఎవరు? పార్టీకి చేసింది ఏంది? పోచారానికి కాంగ్రెస్కు ఏం సంబంధం? రేవంత్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. ఆత్మగౌరవం లేని చోట పనిచేయలేను. ఇకపై సీఎం రేవంత్ రెడ్డి పైనే నా పోరాటం. ఇక ఎంతమందిని తొక్కుతావో చూస్తా. రాజీనామా సభలో విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి. మీరు ఒక్కటి గమనించండి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన దగ్గర నుంచి మనం ఒకసారి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి పిసిసి ఎప్పుడైండు? 2022లోనో 2023లోనో అయిండు. ఆయన ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడైండో అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి చర్చలో ఎవరెవరి పేర్లు ఉంటాయో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా, చాలా తెలివిగా వాళ్ళందరినీ పక్కన పెట్టిండు. ఒకసారి నేను ఆ లిస్టు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. పొన్నాల లక్ష్మయ్య, ఈయన ఎవరు? పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్యకి ఆయన పదవి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి వచ్చిన తర్వాత జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య టికెట్ ఆశించిండు. యాక్చువల్గా ఆయన కాన్స్టిట్యున్సీ అది, అక్కడ పోటీ చేద్దాం అనుకుండు. అట్లాంటి పొన్నాల లక్ష్మయ్యకి టికెట్ రానికుండా చేసిండు రేవంత్ రెడ్డి. సో దాని తర్వాత టికెట్ రాలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో పోయినా అది వేరే ముచ్చడం వల్ల. దాని తర్వాత ఎవరు? మధు యాష్కి గౌడ్. సరే ఆయన అంటే పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు. మధు యాష్కి గౌడు. సో ఈయన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు గత అసెంబ్లీ ఎన్నికల్లో. పొన్నాల లక్ష్మయ్యని టికెట్ రాకుండా చేసి జనగాంలో టికెట్ ఇవ్వకుండా పొన్నాల లక్ష్మయ్యకి పొగబెట్టి పంపించిండు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. పార్టీ మారిన తర్వాత ఇదే పొన్నాలపై విరుచుకుపడ్డాడు. పార్టీ ఏం అన్యాయం చేసిందని పోయినావు పొన్నాల? పిసిసి అధ్యక్షుడిగా చేసే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేకపోయినావు అని చెప్పి మళ్ళీ పొన్నాల మీద రివర్స్ అయ్యిండు. సో ఆయన పోయిండు బీఆర్ఎస్లకి. మధు యాష్కి గౌడ్ ముచ్చట ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు మధు యాష్కి గౌడ్. ఈయన ఏఐసిసి నాయకులతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి మధు యాష్కి గౌడ్కి. గతంలో ఎంపీగా పనిచేసిండు, బీసీ నాయకుడు. కొంత సోనియా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉంటాయి. డైరెక్ట్గా పోయి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసేంత యాక్సెస్ ఈ మధు యాష్కి గౌడ్కి ఉంటుంది. ఈయన ఎల్బీ నగర్లో గెలిస్తే ఈరోజు మినిస్టరు, లేదంటే డిప్యూటీ సీఎం హోదా. ఇట్లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి భవిష్యత్తులో వస్తే ఇట్లాంటి నాయకులు ముఖ్యమంత్రి పదవికి అడ్డం పడతారని చెప్పి చాలా తెలివిగా పొన్నాల లక్ష్మయ్యని ఎల్బీ నగర్లోనేమో సొంత పార్టీలో ఉన్న మధు యాష్కి గౌడ్ని ఓడగొట్టిన రేవంత్ రెడ్డి. సరే అందరికి తెలిసినప్పటికీ కూడా ఎవరు మాట్లాడరు. ఇది అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులతో, సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు వింటే కళ్ళు బైర్లు గమ్మినాయి నాకు. అదేంది సొంత పార్టీలో ఉన్న వాళ్ళని, సీనియర్లను ఎట్లా రేవంత్ రెడ్డి ఓడగొడతాడు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి స్ట్రాటజికల్ గేము. భవిష్యత్తులో ఎవరెవరు కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా ముఖ్యమంత్రి పదవికి ఎవరెవరైతే అడ్డం వస్తారో వాళ్ళందరినీ ఇండైరెక్ట్గా అపోజిషన్ పార్టీలకు సపోర్ట్ చేసి వాళ్ళని ఓడగొట్టింది రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అస్సలు ఫ్యూజులు ఎగిరిపోయింది నాకైతే. సో మధు యాష్కి గౌడ్ని సంబంధాలు ఉన్నాయి సోనియా గాంధీ టీంతో, మళ్ళీ గెలిస్తే మినిస్టర్ కావాలంటాడు, డిప్యూటీ సీఎం అంటాడు, అసలు సీఎం సీట్కి ఎసర పెట్టవచ్చు అని చెప్పి మధు యాష్కి గౌడ్ని ఇండైరెక్ట్గా ఓడగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండని ఒక చర్చ ఉంది. ఇకపోతే జగ్గారెడ్డి ఈయన ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వీళ్ళిద్దరు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు ఇప్పుడు.
అయితే జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అనే ప్రచారం ఉంది చాలా చోట్ల. ఎందుకు జగ్గారెడ్డి కొంత ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో కొంత మాస్ లీడర్, ఆయన క్లాస్ కాదు, ఆయన మాస్ లీడర్. కొంత ఆయన 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 పోతే ఒక 100 మంది మాస్ లీడర్లు గ్యాదర్ అవుతారు. సంగారెడ్డి ప్రాంతంలో అక్కడ ఎమ్మెల్యే ఎవరైనప్పటికి కూడా జగ్గారెడ్డి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అఫీషియల్గా ఎమ్మెల్యే కాకపోయినప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యే అని ఫీల్ అవుతుంటాడు. అక్కడ ఫీల్ అవ్వడం కాదు కానీ ఆయన సర్కిల్ అట్లుంటుంది అక్కడ. సో జగ్గారెడ్డిని సంగారెడ్డిలో ఓడగొట్టింది రేవంత్ రెడ్డి అనే చర్చ ఉంది. ఎందుకు? ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈయన మినిస్టర్ అడుగుతాడు, మళ్ళీ ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటాడు, మళ్ళీ ముఖ్యమంత్రి సీటుకి ఎసరబెట్టినా పెడతాడు. అసలే పిసిసి అధ్యక్షుడు ఆ టైంలో జగ్గారెడ్డి కావాలనే ప్రెజర్ పెట్టిండు. ఈయన కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పి సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అనే చర్చ ఉంది. ఇకపోతే చల్లా వంశీచందర్ రెడ్డి ఎవరైనా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వంశీచందర్ రెడ్డి ఎవరైనా మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. డీకే అరుణ మీద ఓడిపోయాడు. మహబూబ్ నగర్ ఎంపీగా ఈయన చల్లా వంశీచందర్ రెడ్డికి ఏఐసిసిలో మంచి పట్టున్నది. ఈయన సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. అప్పుడు సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, చదువుకున్నాడు, సబ్జెక్టు మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ ఎంపీ అయితే మళ్ళా మనం భవిష్యత్తులో మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, థ్రెట్ అవుతాడో అని చెప్పి వంశీచందర్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి ఓడగొట్టిందనే ప్రచారం ఉంది. డీకే అరుణకి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిందనే ప్రచారం ఉంది బయట, ప్రజలు మాట్లాడుకుంటున్నారు అక్కడ. లేకపోతే వంశీచందర్ రెడ్డి ఓడిపోవడం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కదా. సో వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్లో అట్లా కథం పట్టించేసారు. ఓడగొట్టడానికి ప్రయత్నాలు జరిగినాయని చెప్పి కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు మా పార్టీ వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇది కనిపిస్తున్నది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు అప్పుడు గత ఎంపీ ఎన్నికల్లో. సో వంశీచందర్ రెడ్డిని అట్లా బ్లాక్ చేసిర్రు. ఇక పోతే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు? నల్గొండ, ఇప్పుడు ఎంపీ మినిస్టర్గా కొనసాగుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఈయన మీద మొన్న జరిగిన ప్రచారం పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడంటే, సరే జరిగిందా జరగలేదా, చేసిందా చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్పై ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే కనీసం రేవంత్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండా? మీరు గమనించారు? అసలు రేవంత్ రెడ్డే ఈ ప్రచారం చేపిస్తున్నాడని చెప్పి కోమటిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకు? అక్కడ ఎవరిని దింపిర్రు? కైలాష్ నేతను దింపిర్రు. ఈయన ఎవరు? రేవంత్ మనిషి. కైలాష్ నేత ఉద్యమకారుడిన, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేసిండు కైలాష్ నేత. ఈ కైలాష్ నేతని నల్గొండ డిసిసి ప్రెసిడెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది? కోమటిరెడ్డికి చెక్ పెట్టడానికి దింపిర్రు. 2028-29 ఎన్నికల్లో కైలాష్ నేత అక్కడ నల్గొండ అభ్యర్థిగా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉండబోతున్నాడు. వెంకటరెడ్డికి చెక్ పెట్టడానికే కైలాష్ నేతను దింపారు అనే చర్చ వస్తుంది అక్కడ. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి బాధితులే. ఒకసారి ఇప్పుడు ఇంకొక పేరు చెప్తే, ఇప్పుడు ఫైనల్గా జీవన్ రెడ్డి 40 years 40 ఏండ్లైనా కాంగ్రెస్ పార్టీని మోసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ జీవన్ రెడ్డి గెలిస్తే జగిత్యాల నుంచి ముఖ్యమంత్రి ప్రస్తావన చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ జీవన్ రెడ్డికే ఉంది కాబట్టి జీవన్ రెడ్డిని ఓడగొట్టాలి. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి ఈరోజు జీవన్ రెడ్డి సన్నిహితులు చెప్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తాడో జీవన్ రెడ్డి అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్న సంజయ్ని గెలిపించండి అనే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, మధు యాష్కి గౌడ్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, చల్లా వంశీచందర్ రెడ్డి కావచ్చు, ఈయనంటే ఎంపీగా పోటీ చేసిండు. కానీ సరే వెంకటరెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఈ చల్లా వంశీచందర్ రెడ్డిని ఒక్కని వదిలిపెట్టి వీళ్ళంతా ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు వీళ్ళు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు, మధు యాష్కి గౌడ్ ఎంపీగా పనిచేసిండు, ఏఐసిసితో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎన్ఆర్ఐ కొంత అంతో ఇంతో
డైరెక్ట్ యాక్సెస్ ఉండడానికి. జగ్గారెడ్డి ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటాడు, ఏక్ నిరంజన్ లాగా సీతయ్యలాగా ఆయన వివరిస్తుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి అడ్డం పడతారని చెప్పి ఆయన ఓడగొట్టిండు రేవంత్ రెడ్డి. చల్లవంశీ చందర్ రెడ్డిని డీకే అరుణని గెలిపించడానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారని చర్చ ఉంది. వెంకటరెడ్డిని అయితే ఇక మొన్న ఎంత పొగబెట్టారో మీరే చూసిరు ఆ నల్గొండ ప్రాంతంలో. ఈ కైలాష్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జస్ట్ కైలాష్ ఆయన అర్హుడు కాదంటే అర్హుడే. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ వేదిగా ఆయన దెబ్బలు తిన్నాడు, లాఠీలు దెబ్బలు తిన్నాడు, జైల్లో కూడా పోయిండు. ఆయన ఎవరు వ్యతిరేకించట్లేదు ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి స్ట్రాటజికల్ గేమ్ ఎట్లుందనేది నేను చెప్తున్నా అంతే. జీవన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అదే. ఆయన 40 ఏండ్లు ఉన్నా కూడా మరి జీవన్ రెడ్డి కనీసం అంతా నేను రాజీనామా చేస్తున్నాను ఒక నెల రోజుల నుంచి చెప్తున్నప్పుడు ఒక్కసారి నువ్వు ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టి ఇంటికి పోయి మాట్లాడడానికి ఏముంది, నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామన్నా ఉండు అని చెప్పి ఇంటికి పోయిండా రేవంత్ రెడ్డి? ఎందుకు పోలేదు? ఉంటే ఉన్నాడు, పోతే పోయినాడు. ఉన్నా కూడా మనకే ఇబ్బంది. భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఏడ ముఖ్యమంత్రి సీటు కార్డు వస్తాడో నాకు, పోవడమే మంచిది అని చెప్పి జీవన్ రెడ్డిని పొగబెట్టి పంపించేసారు. బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెడితివి నువ్వు. మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి సన్నిహితులకు నువ్వు టికెట్లు ఇచ్చేది పోయి సంజయ్ బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? చాలా టెక్నికల్ అంశాలు ఇవన్నీ, మనం పెద్ద సబ్జెక్ట్ కాదు ఇది. టెక్నికల్గా అర్థం చేసుకుంటే అర్థమైపోతాయి ఈ అంశాలని కూడా. ఏం లేదు, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా రాజకీయ గేమ్ ఆడుతుంటాడు. కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకెళ్ళి వెళ్ళిండు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఎవరెవరు ముఖ్యమంత్రి పదవులకు అడ్డం తగులుతారో వాళ్ళందరినీ కథం పట్టించిండు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు ఆలోచించుకోండి. నల్గొండలో వెంకటరెడ్డిని క్లోజ్ చేయడానికి కైలాష్ నేతను చింపిర్రు అనే చర్చ ఉంది. కైలాష్ అర్హుడు కాదంటే అర్హుడే, ఎమ్మెల్యే ఎప్పుడు కావాలి ఆయన, అది వేరే సబ్జెక్టు. మళ్ళీ మెయిన్ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కథం పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు, ఇది రేవంత్ కాంగ్రెస్. ఇది రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇండిపెండెంట్ టీమ్, ఓన్ టీం ఇది. ఇప్పుడు మీరు చూడండి 2028 ఎన్నికల్లో కూడా రేవంత్ ఒక కొత్త టీంతో ముందుకు వస్తాడు. పాత కాంగ్రెస్ వాళ్ళకి ఎవ్వరికి టికెట్లు ఇయ్యడు, ఒక సొంత టీంని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇదంతా స్ట్రాటజికల్ గేమ్ ఇదంతా. జీవన్ రెడ్డి పోయిండు, జీవన్ రెడ్డి రాజీనామా చేసిన ఆయన ఏముండదండి, పొన్నాల లక్ష్మీనాథ్ జరిగిందే ఈయనకు కూడా జరుగుతుందని చెప్పి అంటారు. ఆయన ఏ పార్టీలో పోతాడని తర్వాత ముచ్చడం, మనకు సంబంధం లేని విషయం అది. సో రేవంత్ రెడ్డి రాజకీయ గేము, పాలిటిక్స్ ఇట్లనే ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకోకుండా జీవన్ రెడ్డి పోయిండు కదా ఇక జగిత్యాల్లో అసలు కాంగ్రెసే మొత్తం ఖతం అయిపోతుంది అనేది తప్పది. సరే కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ మొత్తానికే క్లోజ్ అయిపోతుంది అనేది మనం ఇది ఉండదు.